క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు సామాన్య కాలంలో 7వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం చూసినప్పుడు మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు 12, 13 వచనాలు 22, 23 వచనాలను మనం ఆలకించాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం ఆలకించాం. నీ శత్రువుని ప్రేమించు, నీకు హాని చేయు వాని కొరకు ప్రార్థించు, నిన్ను ద్వేషించు వానికి మేలు చెయ్యి, నిన్ను శపించు వారిని ఆశీర్వదించు, నీ పేరు చెడగొట్టు వారి కోసం ప్రార్థించు అని చెప్పి క్రీస్తు ప్రభు చేసినటువంటి ఈ బోధలో నిజంగా తన శిష్యుల్ని, అదేవిధంగా అక్కడ ఆయన ఆలకిస్తున్న శ్రోతల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసి ఉండాలి. ఆ రోజుల్లో కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం, ఎవరు నీకు ఎంత హాని చేస్తే అంతగా నువ్వు తిరిగి అతనికి హాని చేయవచ్చు అని ఆ రోజుల్లో పాటిస్తున్నటువంటి నియమాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు యొక్క ఈ బోధ అక్కడ ఉన్నటువంటి శ్రోతలను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్ను హింసిస్తున్నటువంటి నీ శత్రువుని నీవు హింసించాలి, నిన్ను బాధించిన నీ శత్రువు మీద నువ్వు పగ తీర్చుకోవాలి. ఆ విధంగా నీ శత్రువు మీద పగ తీర్చుకోకపోతే అసలు నీవు మనిషివే కాదు అని ఆ రోజుల్లో చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నటువంటి రోజులవి. ఈ రీతిగా ఉన్న ఆ సమాజాన్ని ఎదిరిస్తూ క్రీస్తు ప్రభు తన యొక్క బోధలను చేశాడు. పోయిన ఆదివారం మనము క్రీస్తు ప్రభు చెప్పినటువంటి బోధలను మనము ఆలకించాం. ఆ బోధలను కొనసాగిస్తూ లోక సువార్తకారుడు ఈనాడు మనకి ఈ విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. మనం శత్రువులను ప్రేమించాలి. ఎంతగా మనం శత్రువులను ప్రేమించాలంటే మాటలకు పరిమితమైన ప్రేమ మాత్రమే కాదు, మన అనుదిన జీవితంలో ఆ ప్రేమను క్రియల రూపంలో ప్రదర్శించాలి. శత్రువు సహజంగానే మనకు కీడు చేస్తాడు. మనం కీడుకి ప్రతిఫలంగా మనము మేలు చేసి చూపించాలి. ఇంతగా మనము శత్రువుని ప్రేమించాలని క్రీస్తు ప్రభు మనకు బోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము ఉదార గుణంతో ఉండాలి. ఎంతటి ఉదార గుణాన్ని మనం ప్రదర్శించాలంటే వాడి యొక్క ఆధ్యాత్మికమైన అభివృద్ధిని కూడా మనం కోరుకోవాలి. ఒక వ్యక్తికి కలిగేటటువంటి శారీరక అవమానం కంటే, ఆస్తి నష్టం కంటే అతనికి ఆధ్యాత్మికంగా కలిగే నష్టమే పెద్ద నష్టం. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి యొక్క అభివృద్ధిని, మేలును కోరుకొని మనము అతనికి సహాయపడే గుణంతో ఉండాలి. నిజమైనటువంటి ప్రేమ అంటే, ఉదార గుణం అంటే ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకోవడమే. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఇతరుల యొక్క శారీరకమైన అభివృద్ధిని మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన అభివృద్ధిని కూడా మనం కోరుకొని వారి కోసం ప్రార్థించాలని ప్రభు మనకి తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇతరులు నీకు ఏ విధంగా చేయాలని నువ్వు కోరుకుంటావో అదేవిధంగా నీవు ఇతరులకు చేయాలి అని చెప్పి ఒక బంగారం లాంటి ఒక నియమాన్ని ప్రభు మనకి ఈనాడు ఇస్తూ ఉన్నాడు. ఈ నియమాన్ని మనం నిజంగా మన జీవితంలో పాటిస్తే మనం నిజమైన ప్రేమను, నిజమైన ఉదార గుణాన్ని కలిగిన వారిగా మనం వర్ధిల్లుతాము అనడంలో ఎలాంటి సందేహము లేదు. మనల్ని ప్రేమించిన వాళ్ళను మాత్రమే మనం తిరిగి ప్రేమించినట్లయితే అసలు దానిలో ప్రేమ ఏముంది, దానిలో ఉదార గుణం ఏముంది? వ్యాపారం తప్ప. మనల్ని హింసించు వారిని, మనల్ని ద్వేషించు వారిని కూడా మనం ప్రేమించినప్పుడు వారు మనకు ఏ విధంగానూ మేలు చేయకపోయినా మనం వారికి మేలు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు అది కదా నిజమైనటువంటి ప్రేమ, అది కదా నిజమైన ఉదార గుణము అని ప్రభు ఈనాడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అలాంటి ఉదార గుణము మనం పాటించినప్పుడు తప్పకుండా మనము ఆ దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా పిలువబడతాము. ఎందుకనంటే దేవుడు తనను గుర్తించని వారిని, తనని ద్వేషించు వారిని, తనకు అగౌరవాన్ని కలిగించే వారిని కూడా ప్రేమించి వారికి సహాయపడే ఉదార గుణాన్ని ఆ ప్రభువు కలిగి ఉన్నాడు. కాబట్టి
మనం ఎప్పుడైతే ఈ విధంగా మన శత్రువులను కూడా ప్రేమించి వారికి మేలు చేసే గుణాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనం ఆ పరలోక తండ్రి యొక్క ప్రియమైన బిడ్డలుగా పిలువబడతాము. కాబట్టి మనం అలాంటి ప్రేమ గుణాన్ని మనలో పెంపొందింప చేసుకోవాలి. తత్ఫలితంగా మనము దేవుని దగ్గర నుంచి బహుమానాన్ని పొందుతాం. ఎందుకనంటే ఈ లోకంలో మనము శత్రువులను కూడా ప్రేమించాము, మన ప్రేమకు తగిన ఫలాన్ని మనము అనుభవించలేదు. కాబట్టి ఆ ఫలాన్ని దేవుడు మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడని చెప్పి ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనం ఎవరిని ఖండించకూడదని, ఎవరికి మనము తీర్పు తీర్చకూడదని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అన్ని విషయాలు తెలిసిన ప్రభువుకే మనం ఈ బాధ్యతను విడిచిపెట్టాలి. ఒకవేళ మనము తీర్పు తీర్చవలసి వచ్చినప్పుడు మనం ఎంతో ఉదార గుణంతో మనము వారిని క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే అదే ఉదార గుణాన్ని మనము దేవుని దగ్గర నుంచి తిరిగి పొందుతాం. ఎందుకనంటే దేవుడు మనం ఎంతో దుర్మార్గుడు అనుకున్న వాడిలో కూడా మంచితనాన్ని చూడగలడు, మంచితనాన్ని బయటకు తీసుకుని రాగలడు. అంతటి గొప్ప గుణము దేవునిది, అంత ఉదార గుణము దేవునిది. కాబట్టి మనము ఎప్పుడైతే ఇతరుల ఎడల ఉదార గుణాన్ని కలిగి ఉంటామో తప్పకుండా దేవుని దగ్గర నుంచి కూడా మనం అదే ఉదార గుణాన్ని పొందుతాం. తత్ఫలితంగా మనము ఆ దేవుడిచ్చేటటువంటి ఆ బహుమానాన్ని సొంతం చేసుకోగలుగుతాం. ఆ రానున్న లోకంలో ప్రభు యొక్క ఆశీర్వాదాలను, ప్రభు యొక్క దీవెనలను పొందుకొని నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో మనం ఉదార గుణం కలిగి ఉండాలి అని చెప్పి ప్రభు మనకు తెలియచేయడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చూసినప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తను పిలిచి, నేను సౌలు రాజును తన రాజ్య పదవి నుండి తొలగించాను, అతడు నాకు విధేయుడు కాకుండా అవిధేయతను ప్రదర్శించాడు. ఇక సౌలు రాజు తర్వాత రాజరికాన్ని కొనసాగించేది అతని వంశస్థులు కాదు. నేను బెత్లెహేమునకు చెందినటువంటి ఈషాయి అనువాని యొక్క కుమారుడిని రాజుగా ఎన్నుకున్నాను. నువ్వు ఎద్దు కొమ్ములో కృష్ణ తైలాన్ని తీసుకుని వెళ్ళి బెత్లెహేములో ఈషాయి కుమారులలో ఒకడిని నువ్వు ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజుగా అభిషేకించాలని చెప్పి దేవుడు సమూయేలుని పిలిచాడు. సమూయేలు ఆ విధంగానే వెళ్ళి బెత్లెహేములో ఈషాయి కుమారుడైన దావీదును ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజుగా అభిషేకించాడు. ఈ విషయం తెలిసిన సౌలు రాజు అసూయతో మండిపోయాడు. దావీదు మీద పగ తీర్చుకోవడానికి, అతనిని చంపి తన అసూయను చల్లార్చుకోవడానికి సౌలు రాజు ప్రయత్నించాడు. 3000 మంది సైన్యంతో దావీదును పట్టుకొని చంపడానికి బయలుదేరాడు. తనను సౌలు రాజు చంపడానికి చూస్తున్నాడని తెలిసినటువంటి దావీదు అక్కడ నుండి పారిపోయాడు. ఆ విధంగా పారిపోయిన దావీదు తన బంధువులతో 400 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో సౌలు రాజు దావీదును వెతుక్కుంటూ వెళుతూ ఉండగా ఒకసారి దావీదు దాక్కున్నటువంటి ఆ గుహ పరిసర ప్రాంతాలకు సౌలు రాజు అతని సైన్యం వచ్చింది. ఆ రాత్రి సౌలు రాజు ఒక గుహలో దావీదు ఉండే ప్రదేశం ప్రక్కనే నిద్రపోయాడు. అతని ఈటె, అతడు తెచ్చుకున్నటువంటి నీటితో కూడినటువంటి పాత్ర అతని ప్రక్కనే ఉన్నాయి. దావీదు సౌలు రాజు తనను చంపడానికి వెతుకుతున్నాడని, అప్పటి వరకు దాక్కున్నటువంటి వ్యక్తి ఈనాడు ఆ సౌలు రాజు స్వయంగా తన దగ్గరకే, తాను ఉన్నటువంటి గుహ దగ్గరకే వచ్చాడని తెలుసుకొని ఆ రాత్రికి రాత్రే తన అనుచరుడైనటువంటి అభిషాయిని వెంటబెట్టుకొని సౌలు రాజు నిద్రపోతూ ఉన్నటువంటి ఆ గుహలోనికి ప్రవేశించాడు. ఆ విధంగా ప్రవేశించినప్పుడు అభిషాయి అంటూ ఉన్నాడు, ఈనాడు దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు. ఇదిగో ప్రక్కనే ఉన్నటువంటి అతనిని చంపి నీ పగ తీర్చుకోమని చెప్పి దావీదుతో పలికాడు. అభిషాయి మాటలు విన్నటువంటి దావీదు, లేదు లేదు, ఇప్పటికీ సౌలు ఇంకా ఇశ్రాయేలీయులకు రాజే. అంతేకాదు దేవుడు స్వయంగా సౌలును రాజుగా అభిషేకించుకున్నాడు. కాబట్టి దేవుని చేత అభిషేకించబడినటువంటి ఒక అభిషిక్తుని మీద నేను చేయి వేసి అతనికి హాని కలిగించి నేను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించను, దేవుని బాధించను. కాబట్టి నేను ఆ విధంగా సౌలు రాజును చంపనని చెప్పి దావీదు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా సామాన్యునిగా ఉన్న అభిషాయి తనకు అర్థమైన రీతిలో సౌలును చంపి
దావీదుకి మేలు చేయాలని ఆలోచించాడు. కానీ దైవ జ్ఞానం కలిగినటువంటి గొప్ప దైవభక్తుడైనటువంటి దావీదు, దేవుని మనసును ఎరిగిన వాడిగా చెప్పబడిన దావీదు సౌలు రాజును చంపడానికి ఇష్టపడలేదు. కానీ అతని దగ్గరే ఉన్నటువంటి ఈటెను, జలపాత్రను తీసుకుని వెళ్ళి ఎత్తైనటువంటి కొండ మీద నిలబడి సౌలు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, ఇదిగో నేను కావాలి అనుకుంటే నిన్ను చంపడానికి నాకు గొప్ప అవకాశం వచ్చింది. రాత్రి నీవు నిద్రపోతూ ఉన్నప్పుడు నేను స్వయంగా నీ దగ్గరకు వచ్చాను. నీ చేతి ఆ ఈటెను, ఆ జలపాత్రలను రెండిటినీ కూడా తీసుకుని ఇదిగో ఇక్కడ పెడుతూ ఉన్నాను. నేను తలుచుకుంటే నిన్ను చంపగలనని నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. కానీ నేను దేవునికి భయపడ్డాను. నీవు అభిషిక్తుడవు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడవు కాబట్టి నీ మీద నా చేయి వేయడానికి, నీకు హాని చేయడానికి నేను ముందుకు రాలేదు. నేను దేవుని యందు భక్తితోనూ నీతి న్యాయాలు పాటించే ఉద్దేశ్యంతోనూ నేను నీకు హాని చేయకుండా విడిచిపెట్టానని దావీదు పలికాడు. ఆ దెబ్బతో సౌలు రాజుకి దావీదు ఎంత భక్తుడో, ఎంత నీతిమంతుడో అర్థమయ్యింది. నిజానికి ఆ రోజుల్లో కంటికి కన్ను, పంటికి పన్ను అనేటటువంటి నియమం ఆచారంలో ఉంది. అలాంటి స్థితిలో కూడా దావీదు ఎంతో గొప్ప ఉదార గుణాన్ని ప్రదర్శించాడు, ప్రేమను ప్రదర్శించాడు, దేవుని యందు భక్తిని ప్రదర్శించాడు. తనను చంపడానికి 3000 మంది సైన్యాన్ని వేసుకుని తిరుగుతూ ఉన్నటువంటి సౌలు రాజును కూడా క్షమించి విడిచిపెట్టాడు. నిజంగా ప్రతి క్రైస్తవునికి దావీదు ప్రవర్తించిన తీరు గొప్ప ఆదర్శం. దావీదు వలె శత్రువుని కూడా మనము క్షమించగలిగి వానికి హాని చేయకుండా అతన్ని ప్రేమించగలిగినటువంటి గొప్ప మనసును మనము మన జీవితంలో పాటించాలి. ఈనాడు క్రీస్తు ప్రభు అదే ప్రేమను, అదే క్షమాపణ గుణాన్ని పాటించమని మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా మనము దేవుని ప్రియమైన బిడ్డలుగా, దేవుని గుణాన్ని పాటించిన వారిగా, ప్రేమను, ఉదార గుణాన్ని మన జీవితంలో పాటించిన వారిగా, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో పాటించిన వారిగా మనం రూపొందుతా. తత్ఫలితంగా మనం క్రీస్తుని సందేశాన్ని పాటించిన వారిగా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా రూపొంది క్రీస్తు మనకు తెచ్చిన రక్షణానుగ్రహాలను, ఆ దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి ఆ సమస్త దీవెనలకు మనం పాత్రులమవుతాం. కాబట్టి నేటి దివ్య గ్రంథ పఠనాలు మనం క్రీస్తుని యొక్క బోధనలను మన జీవితంలో పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాయి. ఆ ప్రేమను, ఆ ఉదార గుణాన్ని మన జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని మనకి ఇవ్వమని ఆ ప్రభువుని అడుగుతూ, ఆ ప్రభు యొక్క అనుగ్రహాలు మీకు అందిస్తూ ఉన్నాను. ఆ చల్లని ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.